హాయ్ అండి, అందరికి యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఎటువంటి మందులు వేయకుండా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న స్థలంలో చుట్టూరు గోడ కట్టి బోర్ వేయించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదండి. ఈ వెజిటబుల్ గార్డెన్ అప్డేట్స్ వీడియోల రూపంలో పెడతాను కదండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అని చెప్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో బోర్ తీయడం అది చూపించాను కదండి. ఒక 3 days వదిలేసిన తర్వాత మేము కరెంట్ అది పెట్టించుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇల్లు రూము ఏమీ లేదు కనుక గోడకి ఆగ్నేయం వైపు మీటర్ బిగించామండి. అలాగే ఇక్కడ మోటార్ బిగిస్తున్నారు, చూసారు కదా. అయితే లేఅవుట్లో కరెంట్ ఉంది, కానీ మన జాగాలోకి కరెంట్ రావాలి కదండి. కానీ దేన్ని బేస్ చేసుకుని ఆ వైర్ తేవాలి, అందుకని ఒక 18-20 అడుగులు పెద్ద కర్ర కొన్నాం అనమాట. భూమిలో 2-3 అడుగుల వరకు గొయ్యి తీసి అందులో ఆ కర్ర పెట్టి నిలబెట్టి ఆ కర్ర సపోర్ట్తో కరెంట్ వైరు లోపలికి తెచ్చుకున్నాం అనమాట. సో కరెంట్ పని అంతా అయిపోయిందండి. కరెంట్ వచ్చేసింది, మోటార్ బిగించేసారు కనుక ఇక మనం మోటార్ ఆన్ చేసి వచ్చి బోర్ వాటర్ టేస్ట్ చేయాలి. ఇంతవరకు మనం టేస్ట్ చేయలే కదా. అయితే టేస్ట్ చేసే ముందు చిన్న పని చేయమన్నారు, గంగ పూజలాగా. అలా అంటే పెద్ద ఎత్తున కాదండి, చాలా సింపుల్ ప్రాసెస్ చెప్పారు. కానీ ఆ రోజు నాకు వీలు కాదనమాట. మా వారికి కూడా ఆ రోజు ఆఫీస్లో పని ఉంది, మధ్యలో రావడం అవ్వదని అన్నారు కనుక మా ఇద్దరు పిల్లలే స్నానాలు చేస్తామని చెప్పారు. ఏం లేదండి, సింపుల్గా చెప్పారు. ఏంటంటే ఒక గిన్నెలోను ఒక ప్లేట్లోను మనకు నచ్చిన దేవతామూర్తిని తీసుకుని వెళ్ళి పెట్టి బోర్ ఆన్ చేసిన తర్వాత వచ్చిన నీటిని అభిషేకంలాగా ఆ దేవతామూర్తి పైనుంచి వేసి కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని తీసేసిన తర్వాత, అంటే మనం ఇప్పుడు అభిషేకం చేసినట్టుగా అనమాట, ఆ విగ్రహాన్ని తీసిన తర్వాత ఆ పసుపు కుంకాలు ఉన్న వాటర్ని తిరిగి బోర్కి కన్నం ఉంటుంది కదండి, ఆ కన్నంలోంచి బోర్ లోపలికి వేసిమన్నారన్నమాట. అంటే మనం స్వామివారిని అభిషేకించిన నీటిని తిరిగి మనం భూమిలో ఉన్న నీటితో కలిపినట్టుగా అవుతుంది కదా. అలా చేసిన తర్వాత అప్పుడు బోర్లో వాటర్ని మీరు తీర్థంగా స్వీకరించి ఇక మీ పనులకు మీరు వాడుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే నాకు వీలు కాదు, మా వాడు చేశాడు కదండి, వాడికి తోచినట్టుగా వాడు చేశాడు అనమాట. చక్కగా వాళ్ళిద్దరూ తీర్థం తీసుకున్నారు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక మా వారు కూడా టేస్ట్ చూశారు. ఇంకా నేను మన్నాడు వచ్చి తీర్థం తీసుకున్నాను అనమాట. సో మోటార్ ఆన్ అయిపోయింది, నీళ్ళు వచ్చేసాయి కదండి. ఇది ఎప్పుడంటే మాఘమాసం ఎండింగ్ అనమాట. సో ఎండాకాలంలోని మొక్కలు పెద్దగా బతకవు, కానీ ఫ్రూట్ ప్లాంట్స్ లాంటివి ఏమైనా వేసేసుకుందాము, అంటే మొండిగా బతికే మొక్కలు ఏమైనా ఉంటే అవి వేసేసుకుందాము. అది ముందుగా అయితే మడులు తయారు చేసుకుందాం అనుకున్నాం. కానీ మాకు పెద్ద పని పడింది. ఏంటంటే బోర్ తీయించాం కదండి. బోర్ తీయించినప్పుడు చాలా మట్టి, ఇసుక, రకరకాలు అన్నీ వస్తాయి. చూస్తున్నారు కదా వైట్గా ఎంత వచ్చిందో. ఇదంతా ఇప్పుడు మేము తీయాలన్నమాట. ఇదంతా తీస్తే కానీ ఆ ప్లేస్లో మొక్కలు వేయడం అవ్వదు. సరే మనుషులు పెట్టి ఫాస్ట్గా చేయిద్దామని అంటే మా బాబాయ్ ఏమన్నాడంటే, 3 ఉన్నామమ్మా, ఎవరికి తోచినంత వాళ్ళు తీసేస్తాము, ప్రతిదీ మనుషులను ఎందుకు, తప్పదు అనుకుంటూ పెట్టుకుందాము అంటే. వాడి ఉద్దేశం ఏంటంటే హెల్త్కి మంచిది, మనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా, ఆ ఉద్దేశం అనమాట. కానీ యాక్చువల్గా అది ఎత్తడం చాలా కష్టమైన పని. కానీ చేస్తామన్న వాళ్ళు అడ్డు పెట్టకూడదు, చెయ్యమనే వాళ్ళకి ఫోర్స్గా బలవంతాన్ని చేయించలేం కదా. ఇది చేయడం కష్టమైనా కొంతవరకు వాళ్ళు చేస్తారు కదా, అప్పుడు ఆ పనిలో ఉన్న కష్టం వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకనే మేము కూడా అడ్డు పెట్టేదనమాట. ఆ రోజు సెలవు కొంత తీసిన తర్వాత చాలా అలసిపోయారు, ఇంకా తప్పదు మనుషులు పెట్టాలని అనుకున్నారు. కానీ అది సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకు, మన వంతు ఎంత చేయగలమో అంత చేయాలి కదా. శుభవాడ అవతారం చూడండి, ఇదంతా తీద్దామని. అంటే రోజు ఖాళీగా ఉంటే మనం ఎంతో కొంత చేసేసుకోవచ్చు, కానీ వాళ్ళకున్న ఆ 2 రోజుల సెలవుల్లోనే కదా చెయ్యాలి. కనుక వాళ్ళకి వీలున్నంత చేశారు. ఇంకా మన్నాడు మాత్రం మనుషుల్ని 2 పెట్టుకున్నాం. అయితే బోర్ తీయించినప్పుడు ఇలా వచ్చిందాన్ని మాత్రం పారేయకండి, అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని ఇది ఒక టిప్లా చెప్తున్నాను. మన గోడకి సపోర్ట్గా ఇలా వేయించుకొని వెళ్ళామనుకోండి, వర్షాకాలం అప్పుడు చూడండి నీరు వచ్చేయకుండా, అలాగే పునాదుల మధ్యలోంచి కొన్ని మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా మొక్కలు అవి పెరిగిపోకుండా గోడకి స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. మేము కూడా ఈ గోడ చుట్టూరు అలా వేయించుకుందాం, చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళ మనుషులు పెట్టాం, ఎందుకంటే ఎత్తి బయటికి తీసుకెళ్ళి ఆ గోడ చుట్టూ వేసుకురావాలి కదా, అందుకని వాళ్ళని పెట్టుకున్నాం. మా వారు వెళ్ళారంటే పని అంత ఖచ్చితంగా ఇది చెయ్యండి అని అనరు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే గోడ బయట చక్కగా అలా కుప్పలా పడేశారు. మళ్ళీ ఆ కుప్పని ఇదంతా స్ప్రెడ్ చేయడం అంటే తలకు మించిన భారం అయిపోతుంది కదా, మేము అలా వదిలేసాం. అందుకని మీకు చెప్తున్నాను అనమాట, ఎవరైనా అలా చేయాలంటే ఈ బోర్ నుంచి వచ్చింది ఉంటుంది కదండి, అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో చుట్టూరు గోడవారు అంటే లోపల వేయకండి, మొక్కలు పెరగవు. బయట వేశారనుకోండి మన గోడకి దన్నుగా ఉంటుంది, దట్టు ఏవి పునాదుల నుంచి మొక్కలు ఏవి పెరిగిపోకుండా కూడా ఉంటాయన్నమాట. మీకేమైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మేమైతే అలా చేయలేకపోయాము. గోడ బయట ఏ విధంగా వేసామన్నది పక్కన పెడితే బోర్ దగ్గరది అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. కాకపోతే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిన తర్వాత మేము వెళ్ళినప్పటికీ అప్పటికి ఇంకా కేవలం ఆ ఒక్క పని అయింది. మేము ఇంకా మడులన్నీ తయారు చేసుకోవాలి, ఎందుకంటే మన్నాడు నుంచి మళ్ళీ కాలేజీలు ఆఫీసులు అందరూ హడావడే, మళ్ళీ వారం రోజుల వరకు అవ్వదు. కానీ అప్పటికొచ్చి ఇంకే పని అవ్వలేదు. అంటే వాళ్ళు పని చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియదు మేము ఏం చేయాలి, ఎక్కడ తవ్వాలి, ఎక్కడ మడి కట్టాలి అనేది. సో దగ్గరుండి చేయించాలి. అయితే మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత అసలు పని ఎలా చేయించాం, గార్డెన్ రూపురేఖలు ఏ విధంగా ఒక కొలిక్కి తెచ్చాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అంటే లెంగ్తీ అయిపోతుంది కదా, అందుకనే కట్ చేస్తున్నాను.
గార్డెన్ అప్డేట్స్ ప్రతిదీ పెడుతూనే ఉన్నానండి. కంటిన్యూగా పెడతాను కూడాను. వ్యూస్ పెద్దగా రాకపోయినా కూడా పెడతాను. ఎందుకంటే ఈ వీడియోస్ మీకోసమే కాదండి, మా కోసం కూడా. రేపొద్దున మా గార్డెన్ కంప్లీట్గా పూర్తయిన తర్వాత ఈ వీడియోస్ చూసుకుంటే ఒక ఖాళీ ల్యాండ్ని ఈ విధంగా మార్చడానికి మనం ఎంత కష్టపడ్డాం అనేది చూసుకునేటప్పుడు నిజంగా చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుందన్నమాట. అందుకని నా ఛానల్లో ప్రతి వీడియో పెడుతున్నానండి. అంటే డిజిటల్ లైబ్రరీ అనమాట, మా కోసం మేము చూసుకుంది అనమాట. అలాగే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది కదా, అందుకని కూడా పెడుతున్నాను అనమాట. అంటే పెరటి తోటతోటి మిది తోటతోటి కంపేర్ చేసుకుంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాగాకి వెళ్ళి రోజు చేసుకుని రావడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఆ కష్టం ఎవరి కోసం పడతాం? మా కోసమే మేము పడుతున్నాం, ఊరి కోసమేం కాదు. కానీ ఒకప్పుడైతే గార్డెనింగ్ అనేది హాబీ అండి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేసి తీరాల్సిందే. అయితే జాగాలు లేవు, మిది తోట సదుపాయం లేదు, పెరటి తోట లేదు అని అనుకోకండి. ఎక్కడ పొలాలు జాగాలు ఉండక్కర్లేదండి. ఒక 2 గోళాల్లో మీకు వీలున్నంత వరకు వేసుకోవచ్చు. నన్ను అడిగితే అందం కోసం కన్నా కూడా ఆహారం కోసం ఉపయోగపడే మొక్కల్ని ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తాను. ఆ తర్వాతే మిగతా పూల మొక్కలు అనమాట. సో మీకు వీలున్నంత వరకు గోళాల్లో కూడా మొక్కలు వేసి పెంచవచ్చు. నేను ఇంతకుముందు అలాగే పెంచుకున్నాను. ఒక 4 గోళాలు లేదంటే ఒక 2 గోళాల్లో కూడాను ఆకుకూరలు వేసుకోవచ్చండి. ఆకుకూరలు కూడా చాలా ఈజీగా పెరిగే మొండి మొక్క అండి గోంగూర. పాపం బుజ్జిది ఇలా వేస్తే అలా లేస్తుంది, ఎంత ఎండలైనా తట్టుకొని లేస్తుంది. 4-5 సార్లు కట్ చేసుకున్నా సరే మనకి కూరకి పప్పుకి సరిపోతుందండి. ఒక కొమ్మ కట్ చేసామంటే ఒక కొమ్మ మీరు కట్ చేశారు, నేను 2 కొమ్మలుగా మారుతానని చెప్పి 2 కొమ్మలకి 10 ఆకులుగా వస్తుందండి. అంటే అది ఇస్తూనే ఉంటుందన్నమాట. చక్కగా అలా గోంగూర అంటే గోంగూర కూడా మనకి ఎంతో మంచిది కదండి, ఐరన్ రిచ్. ఆడవాళ్ళలో ఉన్న రక్తహీనతకి గోంగూర చాలా మంచిదండి. ఆ గోంగూర అన్నా కూడా వేసుకోవచ్చు కదా. సో ఎలా అయినా సరే తప్పకుండా వేసుకోవాలి. ఇది హాబీ కాదు, ఇప్పుడైతే ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట. ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా పండించుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదేనండి. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ఒకసారి బ్రౌజ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.